వరి అవ్వాల్సింది ఏమీ లేదండి. మీరు హ్యాపీగా మీ పని చూసుకోండి. నేను వచ్చేస్తున్నాను. అంటే మీరు ఇబ్బంది పడతారని? అది నాకు అర్థం అవుతుందండి. నేను జాగ్రత్తగానే వస్తున్నాను, సరేనా? అలాగే, జాగ్రత్త. సార్ చెప్పు. సార్, మార్చురీలో డెడ్ బాడీ మిస్ అయింది సార్. వాట్? Oh shit. Oh shit. Oh my god. బుల్లబ్బాయి మళ్ళీ ఎస్కేప్ అయ్యాడు. వాడి వల్ల అహల్య గారికి థ్రెట్ ఉంది. ఇప్పుడు ఎలా? ఈ విషయం అహల్య గారికి చెప్పాలా వద్దా? ఇప్పుడు ఆ బుల్లబ్బాయి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అన్నా, ఏసీ కొంచెం ఆఫ్ చేసి విండో గ్లాసెస్ దించరా? అన్నా ప్లీజ్, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కొంచెం మెల్లగా వెళ్ళరా? రేపు తాళి కట్టపోయేవాడిని పట్టుకొని ఏదో రాఖీ కట్టిన చెల్లిలాగా మాటి మాటికి అన్న అంటావేంటి బంగారం? నీ నోరు తెరిచి మాట్లాడితేనేమో నా గొంతు గుర్తుపట్టేస్తావు. అన్నా కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి అన్నా. హాస్పిటల్లో మా ఆయన ఎదురు చూస్తున్నారు. నీకోసం వాడిని జీవితాంతం ఎదురు చూసేలాగా చేస్తానే. వాడు నాతోనే పెట్టుకున్నాడు. వాడిని నరకానికి పంపించేసి నిన్ను స్వర్గానికి తీసుకెళ్తాను. అన్నా, హాస్పిటల్ అటు కదా, ఇటు తీసుకెళ్తున్నారేంటి? ఇది షార్ట్ కట్ బంగారం. బంగారమా? గుల్లబ్బాయి హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడా? ఇప్పుడు వీడి దగ్గర నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? అయ్యో, బుల్లబ్బాయి పరిస్థితి ఎలా ఉందో? అమ్మయ్యా, శ్వాస ఆడుతోంది. గౌతమ్ గారు నేను ఇంకా రాలేదని కంగారు పడుతూ ఉండుంటారు. ఇప్పుడెలా? సార్, హాస్పిటల్ దాకా లిఫ్ట్ ఇస్తారా సార్? షూర్, ఎక్కండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి వెళ్ళాలండి? హాస్పిటల్కి వెళ్ళాలండి. ఎన్నో నెల? 6వ నెలండి. సరే, సీట్ బెల్ట్ పెట్టుకోండి.
వాటర్ తాగండి. థ్యాంక్స్ అండి. ఏ హాస్పిటల్కి వెళ్ళాలండి? ఫ్రెండ్స్ హాస్పిటల్ అండి. 6వ నెల అంటున్నారు, హాస్పిటల్కి వెళ్ళాలంటున్నారు. ఒంటరిగా వెళ్తున్నారేంటి? తోడుగా మీ వారు కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరూ రాలేదు? లేదండి, మా వారు హాస్పిటల్లో ఉన్నారు. అందుకే నేనే వెళ్తున్నాను. క్యాబ్లో వచ్చాను, అది చెడిపోయింది. అదేంటి, మీరున్న చోట క్యాబ్ ఏమీ లేదే? అది నేను వేరే రోడ్లో నుంచి వచ్చానండి. ఆ రూట్లో క్యాబ్ చెడిపోయింది. నేను ఈ రోడ్లోకి వచ్చానండి. ఎవరిని ఆపమంటున్నా ఆపడం లేదు. లక్కీగా మీరు ఆపారు. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఏంటండి టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ ఏం లేదండి. నా పేరు విక్రాంత్. నా పేరు అహల్య. ఓ, నైస్ నేమ్. టెన్షన్ ఏం అవ్వకండి. మీరు టైంకి హాస్పిటల్కి వెళ్తారు. రిలాక్స్డ్గా కూర్చోండి. అహల్య గారు 10 మినిట్స్లో వస్తానని చెప్పారు, ఇంకా రాలేదు. మరోవైపు ఈ బుల్లబ్బాయి ఏమో తప్పించుకున్నాడు. అహల్య గారు ఇంకా రాలేదు. ఏం జరుగుతోంది? ఒకసారి అహల్య గారికి ఫోన్ చేస్తే. హలో, చెప్పండి. అహల్య గారు, మీరు 10 మినిట్స్లో వచ్చేస్తానన్నారు, ఇంకా రాలేదు. అసలు ఎక్కడున్నారు మీరు? అది నేను వస్తున్న కారు కొంచెం ట్రబుల్ ఇచ్చిందండి. మీకేం కాలేదు కదా? మీరు బాగానే ఉన్నారు కదా? నాకేం కాలేదు, కంగారు పడకండి. నేను వేరే వాళ్ళని లిఫ్ట్ అడిగి హాస్పిటల్కి వస్తున్నాను. మీరు నిజమే చెప్తున్నారు కదా? మీకేం కాలేదు కదా? బుల్లబ్బాయి గురించి గౌతమ్ గారికి చెప్పాలా వద్దా? అసలే గౌతమ్ గారు చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు. మళ్ళీ ఈ మాట కూడా చెప్పి ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు? లేదండి, ఏం కాలేదు. నేను ఒక 5 మినిట్స్లో వచ్చేస్తానండి. మీరేం టెన్షన్ పడకండి. సరే, జాగ్రత్తగా రండి. ఎవరండి ఫోన్లో? మీ వారా? అవునండి, హాస్పిటల్ నుంచే కాల్ చేశారు. మీ వారికి మీరంటే చాలా కేరింగ్లా ఉంది. ఆయనకి నేనంటే చాలా బాధ్యత అండి.